హలో ఫ్రెండ్స్, ఏంటి మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక వాటర్ ఫాల్ గురించి విన్నారా? ఆ వాటర్ ఫాల్ నేల మీద పడక ముందే రెండు భాగాలుగా విడిపోతుంది. దీన్ని ఒక భాగం నదిలోకి వెళ్లి కలుస్తుంది, కానీ ఇంకో భాగం ఇలాంటి ఒక హోల్లో పోయి పడుతుంది. ఈ హోల్లో పోయి పడిన ఈ నీరు ఎక్కడికి పోతుందో శాస్త్రవేత్తలు కూడా దీని గురించి ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు. మరియు మీకు తెలుసా, మన భూమిపై ఇలాంటి ఒక ప్లేస్ కూడా ఉంది. అక్కడ ఉన్న 200-300 కిలోల బరువున్న రాళ్లు కూడా నేలపై కదులుతూ ఉంటాయి. ఆఖరికి దీని వెనుకున్న సైన్స్ ఏంటి, దాని గురించి విన్న తరువాత మీరు ఆశ్చర్యపోతారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను ప్రపంచంలోనే అలాంటి 10 ప్రదేశాల గురించి మీకు నేను చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. నెంబర్ 10 డెవిల్స్ కెటల్. ఫ్రెండ్స్, ఇలాంటి వాటర్ ఫాల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ వాటర్ ఫాల్ నుండి పడే నీరు ఇలాంటి ఒక హోల్లో పోయి పడుతుంది. ఈ హోల్లో పడిన తర్వాత ఈ నీరు ఎక్కడికి పోతుందో ఎవ్వరికి తెలియదు. డెవిల్స్ కెటల్ ది ఈ వాటర్ ఫాల్ లో సేమ్ ఇలానే జరుగుతుంది. ఈ వాటర్ ఫాల్ నేలపై పడక ముందే 2 భాగాలుగా విడిపోతుంది. దీని మొదటి భాగం కింద నదిలో పోయి పడుతుంది, మరియు దీని రెండో భాగం ఇలాంటి ఒక హోల్లో పోయి పడుతుందంటే ఆ హోల్లో పడిన తర్వాత నీరు ఎక్కడికి పోతుందో ఎవ్వరికి తెలియదు. ఈ వాటర్ ఫాల్ సిఆర్ మ్యాగ్నీ స్టేట్ పార్క్ లో ఉంది. ఈ వాటర్ ఫాల్ మీద చాలా రీసెర్చ్లు జరిగాయి. ఈ నీరు ఎక్కడికి పోతుందో అనే దానిపై రీసెర్చ్ చేయడానికి శాస్త్రవేత్తలు చాలా పింగ్ పాంగ్ బాల్స్ లను నదిలో వేశారు. అయితే వాటిని రంధ్రంలో వేసే ముందు శాస్త్రవేత్తలు వాటిపై మొబైల్ నంబర్ మరియు ఒక మెసేజ్ ని రాశారు. ఎందుకంటే ఈ బాల్ ఒకవేళ ఎవరికైనా దొరికితే వాళ్ళు ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయాలని. కానీ ఈ రీసెర్చ్ ని చేసి కొన్ని నెలలు గడిచిపోయినా ఎవ్వరు ఈ నెంబర్ పై కాంటాక్ట్ చెయ్యరు, మరియు ఎవ్వరు ఈ పింగ్ పాంగ్ బాల్స్ జాడను కనుగొనలేదు. చివరికి ఈ బాల్స్ ఎక్కడికి వెళ్లిపోయాయి. అంతేకాకుండా ఆ రంధ్రంలోకి GPS ట్రాకర్ ని కూడా వదిలారు. కానీ ఆ ట్రాకర్ ని వేసిన తర్వాత కూడా ఆ రంధ్రంలో పడే నీరు ఎక్కడికి వెళుతుందో శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. ఈ రంధ్రంలో పడే నీరు ప్యారలెల్ వరల్డ్ లో పడుతుందని అక్కడి వ్యక్తులు నమ్ముతారు. నెంబర్ 9 గ్రేట్ బ్లూ హోల్. ఫ్రెండ్స్, బెల్జియాలోని సముద్ర మధ్యలో ఉన్న ఈ బ్లూ హోల్ యొక్క డయామీటర్ 318 మీటర్లు మరియు ఈ రంధ్రం 124 మీటర్ల లోతులో ఉంటుంది. స్కూబా డైవింగ్ చేయడానికి దేశ విదేశాల నుండి మనుషులు ఇక్కడికి వస్తారు, మరియు నీలి రంగు లోపల ఉన్న ఈ ప్రదేశం గొప్ప నీలి రంగు కారణంగా పర్యాటక కేంద్రంగా మారింది. నెంబర్ 8 మూవింగ్ రాక్స్ డెత్ వెల్లీ. ఫ్రెండ్స్, ఒక రాయి కూడా నేలపై పాకుతుందని మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ డెత్ వెల్లీలో 200-300 కిలోల బరువున్న రాయి కూడా నేలపై పాకడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇది ఎలా సాధ్యం అవుతుందని. 200-300 కిలోల రాయి చాలా బరువును కలిగి ఉంటుంది. ఇంత బరువైన రాయిని ఎత్తడానికి చాలా మంది కలిసి ఎత్తితే గానీ దానిని ఎత్తలేరు. అయినా కానీ ఇంత బరువున్న రాయి నేలపై ఎలా పాకగలదు? ఫ్రెండ్స్, దీని వెనుకున్న సైన్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడి మనుషుల నమ్మకం ఏమిటంటే ఈ రాళ్లను దయ్యాలు కదుపుతాయని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశం యొక్క పేరు డెత్ వెల్లీ అని ఉంది. కానీ 1972లో శాస్త్రవేత్తలు దీని గురించి పరిశోధన చేయడం ప్రారంభించినప్పుడు వారు దాని గురించి పెద్దగా కనుగొనలేకపోయారు, మరియు ఆ సమయంలో ఒక మిస్టరీ కూడా ఏర్పడి ఉండిపోయింది. కానీ 2014లో వివరంగా పరిశోధించినప్పుడు దాని దగ్గర ఒక రాయిని ఉంచి దానిపై ట్రాకర్ ను అమర్చినప్పుడు ఈ రాయి కూడా ఇతర రాళ్లలాగే కదులుతుందని తేలింది. ఈ స్థలంపై సరైన పరిశోధన చేసి ప్రతిదీ విశ్లేషించిన తర్వాత సైన్స్ శాస్త్రవేత్తలు ఈ స్థలం గురించి ఏమన్నారంటే, ఈ స్థలం పర్వతాల మధ్యలో ఉంది. వేసవిలో చాలా వేడిగా ఉంటుంది, కానీ శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడి నేలపై మంచు పడినప్పుడు పల్చగా పొర ఏర్పడుతుంది, మరియు శీతాకాలంలో గాలి చాలా వేగంగా వేస్తుంది. ఆ గాలి కారణంగా ఈ రాళ్లు గాలితో పాటు ముందుకు కదులుతాయి, మరియు గాలి తమ దిశలను మార్చుకున్నందున రాళ్లు కూడా తమ దిశలను మార్చుకుంటాయి, మరియు ఈ రాళ్లు 2-3 కిలోమీటర్ల వరకు ముందుకు కదులుతాయి. నెంబర్ 7 మౌంట్ రోరైమా. ఫ్రెండ్స్, ఈ మౌంటైన్ ని చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అలా ఉంటుంది ఈ మౌంటైన్ కాబట్టి. సాధారణంగా మౌంటైన్ చూడడానికి డైమండ్ ఆకారంలో ఉంటుంది, మరియు మౌంటైన్ పై నుండి కిందికి లోయలా ఉంటుంది. కానీ ఈ మౌంటైన్ లో అలాంటిదేమీ లేదు. ఈ మౌంటైన్ పై నుండి పూర్తిగా చదునుగా ఉంటుంది, మరియు ఎక్కడానికి కత్తిరించినట్లు కనిపిస్తుంది. అతిపెద్ద మౌంటైన్ ని చేతితో కత్తిరించడం పూర్తిగా అసాధ్యం అయినా ఈ మౌంటైన్ అలాగే కనిపిస్తుంది. అక్కడి వ్యక్తులు ఇలానే నేరుగా ఏమైనప్పటికీ ఏలియన్ తో పాటు కనెక్ట్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ నేటి కాలంలో ఒక మిస్టరీగానే ఉంది. కానీ వ్యక్తులు ఈ మౌంటైన్ రోరైమా పై తిరగడానికి ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే ఈ మౌంటైన్ పై నుండి ప్రకృతి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు.
నెంబర్ 6 సియా ఆఫ్ స్టార్స్. ఫ్రెండ్స్ ఇది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. మాల్దీవ్స్ బీచ్ లపై ఈ బ్లూ లైట్ ని ఎక్కువగా చూస్తారు. అది చూడడానికి ఎలా అనిపిస్తుందంటే ఈ నీటిలో ఎవరో ఒక సెన్సార్ ని ఉంచినట్టు అనిపిస్తుంది. ఈ నీటిలో ఎక్కడైనా కాళ్ళు లేదా చెయ్యి పెట్టినప్పుడు అక్కడి నీరు తనంతట తాను నీలి కలర్ లో గ్లో అవుతూ ఉంటుంది. ఈ దృశ్యం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఏంటంటే ఆఖరికి ఈ నీటిలో అలా ఏముందని ఈ బ్లూ లైట్ కనిపిస్తుంది. అలా ఈ నీటిలో బయోలూమినెంట్ సెన్స్ వల్ల జరుగుతుంది. ఇది నీటిలో తేలియాడే చిన్న బ్యాక్టీరియా. అది నీటిలో కదులుతున్నప్పుడు నీరు బ్లూ కలర్ లో మెరుస్తుంది. నెంబర్ 5 మోవిల్ కేవ్. ఫ్రెండ్స్ ఇది మన భూమి యొక్క అటువంటి రహస్యమైన గుహ. ఇది సుమారు 5.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. 1986లో అక్కడ పనిచేస్తున్న వర్కర్లకు ఈ గుహ కనిపించింది. దాని తర్వాత ఈ వర్కర్లు ఈ గుహలోకి పోయారు. అప్పుడు ఆ గుహలో ఆక్సిజన్ పరిమాణం చాలా తక్కువగా ఉందని వారు గమనించారు. దాని తర్వాత ఈ గుహపై పరిశోధన చేయడానికి శాస్త్రవేత్తల టీం ని పంపారు. మరియు వారు ఈ గుహ లోపలి భాగాన్ని చూసి ఇది మన ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పారు. ఈ గుహ చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఈ గుహ అన్ని వైపులా మూసివేయబడినందున కార్బన్ డైఆక్సైడ్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంది. దాంతో ఈ గుహలోకి ఊపిరి పీల్చుకోవడానికి మానవులకు అసాధ్యమైన పని. కానీ ఇప్పటికీ అటువంటి పరిస్థితులలో కూడా 48 జాతుల జంతువులను కనిపెట్టారు. ప్రధానంగా అవి మన భూమిపై ఎక్కడ కనిపించని కొన్ని జాతులు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రదేశంలో కనిపించే అన్ని జంతువుల రంగు ఖచ్చితంగా పారదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే గుహలో ఉన్నందున ఒక సూర్యకాంతి కూడా ఈ గుహలోకి రాదు. అంటే కిరణజన్య సంయోజక క్రియ జరగడం ఖచ్చితంగా అసాధ్యం. దానివల్ల ఈ జంతువులు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయి. నెంబర్ 4 సర్కిల్స్ ఆఫ్ నామీబియా. ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికాలోని ఎడారిలో ఈ సర్కిల్స్ చూడడానికి ఉంటాయి. ఆ సర్కిల్ చూడడానికి చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఈ సర్కిల్ల మధ్య ఒక గడ్డి పరక కూడా చూడడానికి ఉండదు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడ శాస్త్రవేత్తల బృందాన్ని పంపుతారు. వారు మిగిలిన మట్టి నమూనాలను సేకరించి చాలా లోతుగా పరిశోధించారు. ఆ తర్వాత వారు ఎడారిలో ఉన్న ఇసుక కింద చెదలు ఉన్నాయని కనుగొన్నారు. అవి ఈ మట్టి కింద తమ కాలనీని ఏర్పరచుకుంటాయి. ఈ చెదలు మట్టి కిందనే ఉంటూ ఈ మొక్కల యొక్క వేర్లను తింటూ ఉంటాయి. ఇవి తమ లోపలి నుండి వెలువడే గ్యాస్ ని ఈ సర్కిల్ షేప్ లో బయటకు విసిరేయబడుతుంది. ఇది ఒక సర్కిల్ లా ఏర్పడుతుంది. నెంబర్ 3 బాయిలింగ్ రివర్. ఫ్రెండ్స్ ఏంటి మీరు ఇప్పటి వరకు ఇలాంటి ఒక నది గురించి విన్నారా? ఆ నది నీరు ఎల్లప్పుడూ మరుగుతూ ఉంటుంది. ఈ బాయిలింగ్ రివర్ ఎలాంటి రివర్ అంటే దాని నీరు టెంపరేచర్ 45 డిగ్రీ సెల్సియస్ నుండి 100 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఒకవేళ మీరు 100 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో మీ చేయి పెడితే కాలిపోయే అవకాశం ఉంటుంది. సేమ్ అలాగే ఈ నదిలో కూడా జరుగుతుంది. ఈ నది అమెజాన్ అడవులో ఉంది. ఒకవేళ ఏదైనా జంతువు ఈ నదిలో ఉన్న నీటిలో పడిపోతే దాని చావు మాత్రం ఖాయం. ఈ నదిలో నీరు ఎందుకు ఇంత వేడిగా ఉందనే అంశంపై సైంటిస్టులు ఇప్పటి వరకు పరిశోధించలేకపోయారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా నీటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని అక్కడి కొందరు నమ్ముతారు. కానీ నది నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఎటువంటి అగ్నిపర్వతం విస్ఫోటనం లేదు. మరియు నది యొక్క నీటి వేడి చేయగల అటువంటి వాయువు ఇక్కడ కనుగొనబడలేదు. అయినా ఈ నది యొక్క నీరు ఎందుకలా వేడిగా ఉంది? ఇది ఇప్పటికీ ఒక హిస్టరీగానే ఉండిపోయింది. నెంబర్ 2 డబుల్ ట్రీ ఆఫ్ కసోర్జా. ఫ్రెండ్స్ ఏంది ఎప్పుడైనా విన్నారా ఏదైనా ఒక చెట్టుపై మరొక చెట్టు మొలుస్తుందని? ఎక్కువగా మన ఇండియాలో ఏదైనా ఒక చెట్టుపై చిన్న పెద్ద చెట్టు మొక్క ఎక్కడో ఒక చోట మొలుస్తుంది. సాధారణంగా దీన్ని మీరు ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. కానీ ఇలాంటి ఒక చెట్టు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది కేవలం ఒక చెట్టు మాత్రమే, కానీ దానిపై మరొక కొత్త చెట్టు పెరుగుతుంది. అది కూడా మరొక జాతికి చెందిన చెట్టు. కసోర్జాలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఫ్రెండ్స్ ఫైనలీ ఇప్పుడు మాట్లాడుకుందాం నెంబర్ 1 గురించి. అందులో నెంబర్ 1 పై ఉంది ఇస్రిసెన్ వెల్ట్ ఐస్ కేవ్. ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాలోని ఈ గుహ 40 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇది 1879లో కనుగొనబడింది మరియు ఇది 1920లో మనుషులను తిరగడానికి ఈ గుహలను తెరిచారు. ప్రతి సీజన్ లో ఈ గుహ లోపల మంచు పేరుకుపోతుంది మరియు మంచు కరిగినప్పుడు దీని కింద నుండి నీటి ప్రవాహం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం 2 లక్షల కంటే ఎక్కువ మంది సందర్శకులు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి వస్తారు. సో ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ ప్రదేశాలలో అన్నిటికంటే అత్యంత మిస్టీరియస్ ప్లేస్ ఏది అని అనుకుంటున్నారు? అలాగే వాటిపై మీ అభిప్రాయాన్ని నన్ను కింద కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త ఆసక్తికరమైన వీడియోతో. అప్పటి వరకు బై, జై హింద్.